ఈ నెల 8వ తేదీన విశాఖకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేసేందుకు సబ్బవరం మండలం నుండి 150 బస్సులు ఏర్పాటు చేశామని, అందులో 7,500 మంది జనాభాను తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు పిలుపునిచ్చారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికబద్ధంగా పరిపాలిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. సభవరం మొత్తానికి ఏపీఓ ఎన్ఆర్జీఎస్ వేసాం సార్. గొట్టివాడ, గాలిభీమవరం, ఆరిపక్కకు వచ్చేటప్పటికి ఏ ఇరిగేషన్ వారిని వేసామండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 8వ తారీఖుని మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నం వస్తున్న సందర్భంలో మన మండలానికి 7,500 మందిని మొబైలైజ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించున్నారండి. దానికి తగ్గట్టుగా మనకి 150 బస్సులని మనకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు 7,500 మందిని మొబిలైజేషన్ చేయమని చెప్పారు. ఆ 7,500 మందిని కూడా తీసుకొని వెళ్ళడానికి మనకి 150 బస్సులు అలాట్ చేయడం కూడా జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం మనం ఏ ఊరికి ఎన్ని బస్సులు పంపించాలన్నదంతా కూడా మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్అవుట్ చేసుకున్నాము. దాని గురించి ఎప్పుడు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి అనే దాని గురించి గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి తెలియజేయడానికి, మరియు మన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇంకా డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరికీ కూడా జనాన్ని మొబిలైజేషన్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఎంతమంది మొబిలైజ్ చేయాలనే దానికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిగతా విషయాలన్నీ కూడా ఏవో గారు డీటెయిల్గా ఇప్పుడు మీకు మళ్ళీ మీకు అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. బస్సులన్నీ కూడా మంగళవారం రాత్రికి ఆ విలేజ్లో ఎక్కడ మనం పాయింట్ ఇచ్చామో, ఏ హ్యాబిటేషన్ అయితే మనం మ్యాప్ చేస్తామో అక్కడికి ఈ బస్సులన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అవన్నీ వచ్చినాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని మన మండలానికి 150 బస్సులు ఇచ్చారన్నారు. ఆ బస్సులు ఏ గ్రామానికి వెళ్ళో చెప్పారు. అన్ని గ్రామాల నుంచి ఏ బస్సు ఖాళీ లేకుండా అందరూ కూడా ఆ బస్సు మీద జనాలు ఎక్కించి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వడం. ఎందుకంటే మనం ఒక గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారంటే ఆయన గౌరవించే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి సభని గౌరవించాలి. చేత ఎన్ఆర్జీఎస్ మాత్రం చాలా బాగా కష్టపడి బస్సులన్నింటినీ కూడా జనాలు ఎక్కించాలని, అలాగే డాక్టర్ వాళ్ళు కూడా కొంచెం కష్టపడి జనాలు